దేవుని లేఖనాన్ని ఆధారంగా చేసుకుని కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాం. ఏంటంటే సాక్ష్యం యొక్క బలం, ద పవర్ ఆఫ్ ద విట్నెస్. దేవుని లేఖనములో గమనిద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 18 నుంచి 20 వరకు ఉన్న వచనాలు ఎవరన్నా చదవండి. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయన బతిమానుకొనెను గాని ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూస్తున్నాం, ఓ వ్యక్తికి దెయ్యం పట్టింది. దెయ్యం కాదు, ఒక దెయ్యం కాదు, 2000 దెయ్యాలు పట్టినాయి. అతడు బట్టలు ఉంచుకునేవాడు కాదు. ఎవరూ కూడా అతన్ని సాధుపరిచి మంచిగా ఉంచలేకపోయేవారు. బట్టలు ఇప్పేసుకునేవాడు, గాయాలు చేసుకునేవాడు, ఎవరిని పడితే వాళ్ళని రాళ్ళు వేసి కొట్టేవాడు. అట్లాగూ అతడు వస్త్రం లేకుండా దిగంబరిగా ఉంటూ చివరికి ఎక్కడికి పోయాడంటే ఇళ్లల్లో మధ్యన వంట మాని సమాధుల్లోకి వెళ్ళిపోయాడు. అతడిని ఎవ్వరూ కూడా సాధుపరచజాలలేకపోయారు. అతన్ని బంధించటం ఎవరి వల్ల కాకపోయింది. అప్పుడు యేసు ప్రభు అతన్ని వెతుక్కుంటూ వెళ్ళి సముద్రము దాటి సమాధుల్లో ఉన్న వ్యక్తిని ఏం చేస్తారు? విడిపించాడు. 2000 దెయ్యముల నుంచి విడిపించాడు. స్వస్థ పొందిన తర్వాత స్వస్థశిష్టుడై వస్త్రములు ధరించి యేసయ్య దగ్గరికి వచ్చి చక్కగా మాటలు విని బుద్ధి తెచ్చుకుని మంచి మనిషిగా మారినప్పుడు ఆ ఊళ్ళో వాళ్ళందరూ యేసుప్రభుని అన్నారు, విడిచిపెట్టి వెళ్ళిపోండి, మీరు మా ఊళ్ళో ఉండొద్దు అన్నారు. ఎందుకనంట, ఓ మనిషి బాగుపడినందుకు కాదు వాళ్ళు సంతోషించేది. వాళ్ళకి 2000 పందులు చచ్చిపోయినాయి సముద్రంలో పడి దెయ్యాల వల్ల. ఈ వ్యక్తిలో ఉన్న దెయ్యాలు వెళ్ళి ఆ 2000 పందుల్ని చంపేయటం వల్ల వాళ్ళు, బాబు మీరుంటే ఇలాంటి వాళ్ళందరినీ విడిపిస్తే మా జీవితాలు నష్టపోతాయి, ఎందుకంటే మేము దాని మీద వ్యాపారం అని ఏం చెప్పారు? యేసుప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోమన్నప్పుడు యేసయ్య ఆ ప్రాంతాన్ని విడిచి ఆయన మరో ప్రాంతానికి వెళుతున్నప్పుడు స్వస్థత పొందుకున్నవాడు, యేసయ్య అర్థం లేని జీవితానికి అర్థము విడుదల ఇచ్చావు నాయనా, అందరూ వదిలేశారు, ఎవరి వల్ల కాలేదు, నన్ను బాగు చేశావు, నేను నీతోనే నా జీవితాంతము బ్రతుకుతానయ్యా అని వేడుకున్నప్పుడు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, నీవు నాతో ఉండొద్దు కానీ నీవు వెళ్ళి ప్రభువు నీకు చేస్తున్న కార్యాలు తెలవని వాళ్ళకి చెప్పు. నీలేగా వేరు బంధకాల్లో లోకములో చాలామంది ఉన్నారు, నీ సాక్ష్యము వాళ్ళందరినీ ఆ బంధకాల నుంచి విడిపిస్తుంది కనుక నువ్వు వెళ్ళి సాక్ష్యం చెప్పమని చెప్పాడు. వెంటనే ఆ వ్యక్తి ప్రభువు మాటకు విధేయుడై వెళ్ళి దెకపొలియ అనే ప్రాంతంలో అంతటా కూడా ప్రభువు తనకి చేస్తున్నటువంటి దాన్ని చెప్పాడు. దెకపొలియ అంటే, దెక అంటే 10, పొలియ అంటే పట్టణాలు, 10 పట్టణాల సముదాయంలో సువార్త ప్రకటించాడు ఓ వ్యక్తి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం చెప్పాడు? వెళ్ళి ప్రభువు అతనికి ఏం చేశాడు, ప్రభువుని నమ్ముకోక్రితం అతడు ఎలా ఉన్నాడో, ఎక్కడున్నాడో, ఏం చేసేవాడో, ప్రభువు నమ్ముకున్న తర్వాత ఎంత స్వస్థ బుద్ధి కలిగిందో. ఇక్కడ చూడండి, స్వస్థత అంటే శరీరానికి కాదు, బుద్ధికి కూడా స్వస్థత కావాలి. చాలామంది శరీరకి స్వస్థత ఉండొచ్చును కానీ వారి మనసుకు బుద్ధికి మనసుకి స్వస్థత లేదు. దుర్బుద్ధులు, చెడు బుద్ధులు, దొంగ బుద్ధులు ఇవన్నీ ఉన్నాయి చూసారా? దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు వీటన్నిటి నుంచి కూడా వాళ్ళు విడుదల పొందుకోవాలి. బుద్ధికి స్వస్థత కావాలి. అతడు స్వస్థశిష్టుడై మంచి బుద్ధిమంతులు లేక చూసారా? చాలామంది ఎవరన్నా చూస్తే చాలా బుద్ధిమంతులని అంటారు. బుద్ధిమంతుడు ఎలాగుంటాడు? నోరెట్టుకుని అరవడం. ఎలా ఉంటాడు? మౌనంగా అవసరమైనప్పుడే మాట్లాడతాడు, అవసరమైనంత వరకే మాట్లాడతాడు, పిలిస్తేనే పలుకుతాడు, చెప్తేనే చేస్తాడు, అవసరమైతేనే మనతో మాట్లాడతాడు, అనవసరంగా మాట్లాడడం. అలాంటి వాళ్ళు చూసినప్పుడు మనం ఏమంటాం?
బుద్ధిమంతుడండి బాబు, మీ అబ్బాయి చాలా బుద్ధిమంతుడండి అంటారు. పనుల్లో బుద్ధి ఉండాలి, మంచి పనులు ఉండాలి, మంచి బుద్ధి ఉండాలి, మంచి మనసు ఉండాలి. ఈ వ్యక్తి స్వస్థత శరీరానికే కాకుండా అప్పుడు వరకు అతని మనస్సుని వేరొక శక్తి కంట్రోల్లో ఉంచుకుంది, దుష్ట శక్తి. అతడు మంచి చేయాలనుకున్నాడు కానీ చెడ్డ చేస్తున్నాడు. చాలా సందర్భాల్లో మనలో చాలామందికి మంచి చేయాలనుకుంటాం కానీ చేయాలనుకున్న చేయకూడదని చేస్తూ ఉంటాం. అంటే ఏంటి, మన కంట్రోల్లో మనం లేం, మనం వేరొకరి కంట్రోల్లో ఉన్నాం. ఇక్కడ ప్రభువు నమ్ముకున్న వాళ్ళకి దేవుడిచ్చే వరం ఏంటో చెప్పమంటారా? సెల్ఫ్ కంట్రోల్. తమ్మును తాము నియంత్రించుకునే శక్తి పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తాడు. ఆత్మఫలం ఏమనగా సంతోషము, సమాధానము, ఆశా నిగ్రహము అని చూచారా? నిగ్రహము కలిగి ఉండటం. మాట్లాడకూడదనుకుంటే మాట్లాడాలనుకుంటే మాట్లాడతాడు, చేయకూడదు అనుకున్న దాన్ని చేయడు, చేయాలనుకున్న దాన్ని ఎంత కష్టమైనా చేస్తాడు. అది నిగ్రహము, కంట్రోల్. మనకి కరెంటుకి, ఫ్యాన్కి ఏముంది? రెగ్యులేటర్ ఉంది. దానికున్న ఎంత స్పీడ్ పెట్టాలో అంత కంట్రోల్ ఉంటుంది. అది రెగ్యులేటర్ కంట్రోల్ చేస్తుంది. గ్యాస్ బండ్కి ఏముంది? రెగ్యులేటర్ ఉంది. లైట్ ఆపాలంటే ఏముంది? స్విచ్ ఉంది, ఆపాలన్నా వేయాలన్నా. సో మనకు కూడా ఏముండాలంట? నిగ్రహ శక్తి ఉండాలి, కంట్రోలింగ్ పవర్ ఉండాలి. ఒకప్పుడు ఈ వ్యక్తికి కంట్రోల్ లేదు, తన కంట్రోల్లో తను లేడు. తన శరీరాన్ని తానే గాయం చేసుకునేవాడు, ఇతరులని గాయం చేసేవాడు. కానీ యేసు ప్రభువు వారు అతన్ని దర్శించిన తర్వాత స్వస్థశిష్టుడయి అతనిలో ఉన్న 2000 దెయ్యములు పోయిన తర్వాత ఎలా ఉన్నాడంట? వస్త్రములు ధరించిన వాడై. సరైన వస్త్రాలు లేవు అప్పుడు. సరైన వస్త్రాలు కాదు, అసలు వస్త్రాలే లేవు. ఈ రోజుల్లో చాలామంది వస్త్రాలు లేని బతుకుతున్నారు. వస్త్రం లేకపోవటం అంటే అర్థం ఏంటి? సిగ్గులేని బ్రతుకులు. వస్త్రము కలిగిన వాడు, సిగ్గున్నవాడు ఏం చేస్తాడు? వస్త్రాన్ని ధరిస్తాడు. సిగ్గులేనివాడు వస్త్రాన్ని ఇప్పేస్తాడు. ఈరోజు చాలామంది వస్త్రాలను అలాగే ధరిస్తున్నారు. వస్త్రాలు ఇప్పేసుకునేవాళ్ళు శరీరాన్ని అంతటిని బయట పెట్టుకునే స్థితిని చూచారా? అది సిగ్గులేని జీవితాలు. ఇతను కూడా ఒకప్పుడు సిగ్గులేదు, కానీ ఇప్పుడు ఎలాగున్నాడు? అక్కడ బైబిల్లో రాయబడి ఉంది, వస్త్రములు ధరించి బుద్ధిమంతుడై యేసు పాదాల చెంత కూర్చుని యేసు మాటలు వింటున్నారు. చాలామంది దేవుని మాటలు వినరు, దేవుడి దగ్గరికి రారు, దేవుడి దగ్గర కూర్చోరు. ఇవన్నీ ఎవరి కంట్రోల్లో ఉన్నారు? వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ ఇన్ సమ్ వన్ ఎల్స్ కంట్రోల్. ఇక్కడ దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని వేరొకరి నియంత్రణ నుంచి, అది మద్యము నియంత్రణ అయినా, ఇంకా వేరే వ్యసనాల నియంత్రణ అయినా, ఏ నియంత్రణలో నువ్వు లేకుండగా పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు తన నియంత్రణలో తాను ఉంటాడు. తాను చేయాలనుకున్నది చేస్తాడు, తను మానాలనుకున్నది మాన్తాడు. కనుక దేవుని బిడ్డలుగా దేవుని దగ్గరికి వస్తున్న మనం ఒకంత ఈ లేఖనమును ధ్యానం చేసుకుంటూ ఆ లేఖనం అనే అర్థంలో మనం ఎలాగున్నామో మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాలి. ఇతడు స్వస్థశిష్టుడై అంటే బట్టలు ధరించి కుదురుగా కూర్చుని దేవుని మాటలు వింటున్నాడు. నీతో వస్తాను ప్రభువా అన్నాడు. వద్దు ప్రభు అంటే, లేదు ప్రభు నీతోనే వచ్చేస్తాను నేను అన్నాడా? అలాగే ప్రభు నువ్వేం చెప్తే అదే చేస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికే వెళతాను ప్రభు అని ఏం చేశాడు? ప్రభువు చెప్పిన మాటకు విధేయుడై వెళ్ళి దెకపొలియ అందంతటా కూడా ప్రభువు అతన్ని ఎలా విడిపించాడో, ఒకప్పుడు తన బ్రతుకేంటో ఇప్పుడు తన బ్రతుకేంటో అందరూ చెప్పి సువార్త చెప్పి యేసయ్య వెళ్ళకుండగానే యేసయ్యలో ఉన్న మహత్యమును, ఆయన శక్తిని, ఆయన ప్రేమను, ఎందుకంటే యేసు ఈ వ్యక్తి కొరకు పని కట్టుకుని సముద్రము దాటి వచ్చాడు. ఇతను ఎక్కడున్నాడు? సమాధుల్లో ఉన్నాడు. యేసు ప్రభువు ఆ శరీరధారిగా ఉన్నప్పుడు సముద్రానికి ఆవలి ఉన్నాడు. ఆవలి నుంచి ఈవలికి ఓ వ్యక్తి పిలవకుండగా, పిలవలేని స్థితిలో ఉన్న వ్యక్తి, సహాయము కోరుకోలేని వ్యక్తి దగ్గరికి వచ్చాడు. నన్ను అందరూ వదిలేశారు, ఎవరు నన్ను బాగు చేయటం ఎవరి వల్ల కాలేదు, కానీ యేసయ్య నేను పిలవలేకపోయినా ప్రార్థించలేకపోయినా నా స్థితిని ఎరిగి నా యొద్దకు వచ్చాడు.
ఆయన మెస్సయ్య అని దెకపోలియా ఆ ప్రాంతాలన్నిటిలో కూడా కాలినడకన వెళ్ళి సువార్త ప్రకటించాడట. అంటే యేసుకి సాక్షిగా ఉన్నాడు. రక్షింపబడిన ప్రతి వ్యక్తి, స్వస్థత పొందుకున్న ప్రతి వ్యక్తి ఏమవ్వాలంట? సాక్షిగా ఉండాలి, దేవుని సువార్తను ప్రకటించాలి. మస్ట్ అండ్ షుడ్. స్వస్థత పొందుకున్న ప్రతి వ్యక్తి సాక్ష్యము సాక్ష్యము పొందుకోవాలంటండి. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 4 వరకు ఉన్న వచనాలు చదవండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 1 నుంచి 4 వరకు ఉన్న వచనాలు. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయన వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చేయి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠి రోగము శుద్ధి ఆయెను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనుపరుచుకుని మోషే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పెను. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు వారి దగ్గరికి ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో ఓ కుష్ఠవ్యాధి కలిగిన వాడు వచ్చాడు. కుష్ఠవ్యాధి కలిగిన వాడు సమాజానికి వెలువలో ఉండాలి, లోపల ఉండకూడదు, సమాజంలో ఉండకూడదు. యేసు ప్రభు వారు కొండ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్తే అందరూ అక్కడికి వచ్చారు. ఇతడు ఊరి వెలుపల కనుక కొండ దగ్గర ఉన్నాడు. యేసు ప్రభు వారు సువార్త చెప్పి వెళ్ళిపోయి కిందకి కొండ దిగుతూ ఉన్నప్పుడు ఆ కొండ పక్కన దారిలోకి వచ్చి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు నాయనా అని వేడుకున్నాడు. యేసు ప్రభు అన్నారు, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మనగానే కుష్టి అతన్ని విడిచి వెళ్ళిపోతే స్వస్థశిస్తుడైన తర్వాత ప్రభువు చెప్పిన మాట ఏంటి? మనుషులతో ఎవరితో నువ్వేం చెప్పు, అక్కడ వెళ్ళి అందరికీ చెప్పమన్నాడు. దైవం విడుదల పొందుకున్న కార్యాన్ని అందరికీ సాక్ష్యం ఇమ్మన్నాడు. ఇక్కడ సాక్ష్యం ఇవ్వాలి అంటే అతడు ముందు ఎవరికి ఏం చెప్పకూడదు. అతడు స్వస్థత పొందాడా లేడా అని సర్టిఫై చేయాల్సింది ఎవరంటే యాజకుడు చేయాలి. యాజకుడి దగ్గరికి వెళ్ళి నీకు కుష్టి పోయిందని నీవు సర్టిఫికెట్ పొందుకోవాలి. అప్పుడు నువ్వు సమాజంలో మళ్ళీ తిరగటానికి అనుమతి పొందుకుంటావు అని చెప్పుతూ ఏమన్నాడు? నీవు కానుక సమర్పించు అన్నాడు. ఎవరు చెప్పారు? యేసయ్య చెప్పాడు. ఎవరితో చెప్పారు? కుష్ఠవ్యాధి కలిగిన వాడితో చెప్పాడు. ఆడికి ఎక్కడే డబ్బులు అని మనం అనుకుంటాం, నాకెక్కడే అని. తనకు కలిగిన దాంట్లో ఏమన్నాడు? నువ్వు యాజకుడి దగ్గరికి వెళ్ళాలంటే ఊరికినే వెళ్ళకూడదు, వెళ్ళినప్పుడు ఏం పట్టుకెళ్ళాలి? మోషే నియమించిన కానుకను నీవు సమర్పించు. మనం సాక్ష్యం చెప్పినప్పుడు కృతజ్ఞతతోటి అర్పణ అర్పించటం అనేది దేవుని లేఖనానుసారము దైవ ఆజ్ఞ. దాన్ని చాలామంది అపోహపడి అపార్థం చేసుకుంటారు. కృతజ్ఞత మాటలతో చెప్పి సరిపెట్టకూడదు, కృతజ్ఞత క్రియలలో ఉండాలి. కృతజ్ఞత క్రియల్లో ఉండాలి. మోషే నియమించినట్లుగా నీవు వెళ్ళి యాజకుని కనుపరుచుకుని యాజకుని దగ్గర సర్టిఫై చేసుకుని అలాగే నీవు ధర్మశాస్త్రము, మోషే నియమించిన ధర్మశాస్త్రం ప్రకారముగా నీవు కానుక అర్పించమని చెప్పాడు. సరే, ఇక్కడ మనం తీసుకుంటున్న సత్యం ఏంటి అంటే సాక్షార్థమై ప్రభువు చెప్పాడు, నువ్వు స్వస్థ పొందుకుని లోకంలో కలిసిపోకూడదు సుమా. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? యాజకుని దగ్గరికి వెళ్ళాలి. ధర్మశాస్త్రం చెప్పింది నువ్వు చేయాలి. 10 మంది కుష్ఠవ్యాధి కలిగిన వారు ప్రభువు ఎదురైనప్పుడు వాళ్ళు వెలిగెత్తి మొర్ర పెట్టుకున్నప్పుడు 10 మందిని స్వస్థపరిచాడు ప్రభు. కానీ మీరు ఎరిగినట్లుగా కృతజ్ఞతతో తిరిగి వచ్చిన వాడు 10 మందిలో ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాడు. ఈ తిరిగి రాకపోతే 10 మంది స్వస్థ పొందినట్టు ఎక్కడ తెలుస్తుందా ఎవరికైనా? తిరిగి రాని సాక్ష్యాలు ఎన్నున్నాయో. ప్రార్థన చేయమని మనం చెప్పినంత అన్నిసార్లు చాలామంది సాక్ష్యం చెప్తారు కానీ ప్రార్థన అవసరం కోరుకుంటారు కానీ సాక్ష్యం చెప్పరు. దాని గురించి మళ్ళీ ఎక్కడ చెప్పరు. ఒక ఆయనకి అవసరం చెప్పాడు, మేము ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఆయన మేలు పొందుకోవటం జరిగింది, అన్నీ అయిపోయినాయి, ఇంకా ఏం రాలేదు, రిపోర్ట్ రాలేదు, ఇంకా పాపం ఇంకా కార్యం జరగలేదు. తర్వాత ఎప్పుడో చూస్తే ఎప్పుడో అయిపోయిందండి ఆ పని అంటున్నాడు.
పని ఎప్పుడో అయిపోయింది. మరి మేలు పొందుకున్న తర్వాత థ్యాంక్స్ చెప్పాలన్న విజ్ఞత ఉండొద్దా? ఎందుకంటే మీరు బైబిల్లో ఒక మాట ఉంది, ఆ ప్రవక్త శిష్యుని భార్య కష్టం వచ్చినప్పుడు దైవజనుని దగ్గరికి వచ్చి మనవి చేసుకుంది, అయ్యా నా భర్త చనిపోయాడు, ఆయన చనిపోతూ మామూలుగా చనిపోలేదు, అప్పులు చేసి చనిపోయాడు, అప్పులు చేసి చనిపోయినప్పుడు తీద్దామంటే ఆస్తి లేదు, ఆస్తి లేకపోయినా ఇంకేదైనా చేద్దామంటే ఆదాయం తెచ్చేవారు కూడా లేరు, ఇప్పుడు నా పిల్లలను వారి అప్పుల కింద కట్టుకోవడానికి అప్పులోళ్ళు వచ్చి మీ అప్పు కట్టలేకపోతే నీ పిల్లలను మాకు ఇచ్చేయమంటున్నారు, ఏం చేయమంటావయ్యా అని వచ్చింది. ఆయన చెప్పాడు, అమ్మ నీ దగ్గర ఏముంది, నేను ఏమి చేయాలి నీకంటే, నా దగ్గర కొంచెం నూనె ఉందయ్యా, ఒక కుండలో కొంచెం మట్టుకు నూనె ఉందంటే, అయితే ఓ పంచే నీవు ఇంటికి వెళ్ళి చుట్టుపక్కల ఉన్న ఖాళీ పాత్రలు అన్నీ తెచ్చుకుని మీ ఇంటిలో పెట్టుకుని, దొరికినన్ని పాత్రలు తెచ్చుకుని పెట్టుకుని తలుపులు వేసుకుని నీవును నీ పిల్లలను ప్రార్థన చేయండి, దేవుడు అద్భుతం చేస్తాడని చెప్పినప్పుడు ఆ ప్రవక్త మాటకు విధేయురాలై ఇంటికి వెళితే ఆమె పిల్లలు కూడా ఆమె చెప్పిన మాటకు లోబడి అన్నీ ఇరుగు పొరుగు వాళ్ళందరిళ్ళకి వెళ్ళి ఖాళీ పాత్రలు అన్నీ పట్టుకొచ్చిన తర్వాత లోన వరుసగా పెట్టి లైన్లో పెట్టి ఇంటి నిండా నిండిన తర్వాత మోకరించి ప్రార్థన చేస్తుంటే వాళ్ళ కుండలో ఉన్న నూనె పొంగటం మొదలుపెట్టింది. నువ్వులు లేదు, నూనె వచ్చింది. ఏమొచ్చింది? నూనె లేకుండా గానగాడకుండా నూనె ఎక్కడి నుంచి వస్తుంది? ఇది దేవుని మహత్యం ఉన్నదాన్ని ఆశీర్వదించటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతవరకు పొంగటం మొదలుపెట్టిందంట? వాళ్ళు ఎరువు తెచ్చిన ఖాళీ పాత్రలన్నీ కూడా పిలప్ అయ్యే వరకు కూడా ఇంకా పొంగుతూనే ఉంది. అన్ని పాత్రలు నిండిపోయిన తర్వాత ఆ తల్లి చెప్పిందని, నాన్న ఇంకేమైనా పాత్రలు ఉన్నాయో పట్టండిరా అందంట. వాళ్ళు మళ్ళీ రౌండ్ వేసి వచ్చి, అమ్మ ఎక్కడ ఒక్క పాత్ర కూడా దొరకలేదని చెప్పారు. అప్పుడు ఎప్పుడైతే పిల్లలు ఇంకా ఖాళీ పాత్రలు లేవని చెప్పిన మాట వినబడిందో నూనె పొంగటం ఆగిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు ఆవిడ ఏం చేసిందో తెలుసా? వెంటనే దైవజనుడి దగ్గరికి పరిగెట్టుకు వెళ్ళి, అయ్యా నువ్వు చెప్పినట్టు నేను చేశాను, దేవుడు అద్భుతం చేశాడు, ఆ పాత్ర నిండా నూనె నింపాడు అని చెప్పి సంతోషపడుతున్నప్పుడు ప్రవక్త చెప్పాడు, అయితే నీవు వెళ్ళి ఆ నూనె అమ్మి అప్పులన్నీ తీర్చాయి, మిగిలిన దాంతో నీవు నీ బిడ్డలు బ్రతకమని గొప్ప ఆలోచన చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆలోచన చెప్పడమే కాదు, ఆయన దేవుణ్ణి ఎంతగా స్తుతించుంటాడో మీరు ఆలోచన చేయండి. ఎంతగా స్తుతించటమో కాకుండా మరి ఇలాంటి వాళ్ళు సమస్యలు వచ్చినప్పుడు, అమ్మ పలానా వాళ్ళకి దేవుడు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఇలా చేస్తే వాళ్ళని దేవుడు దీవించాడని చెప్పడానికి పాస్టర్ గారికి, దైవజనుడికి అదొక సాక్ష్యమా కాదా? అదొక కార్యమా కాదా? అదొక బలమా కాదా? ఎంత బలమా దైవజనుడికి? నేను చెప్పిన మాటను ఆ బిడ్డ లోబడింది, దేవుడు అద్భుతం చేశాడు. ఇది ఈ సాక్ష్యం యొక్క బలం. దైవజనునికి ఎంతో బలం. చాలామంది తిరిగి వచ్చి సాక్ష్యాలు చెప్పకపోవటం వలన దైవజనుడు బలహీన పడిపోతాడు. ఎందుకంటే నేను వాళ్ళ కోసం ప్రార్థన చేశాను, వాళ్ళ కోసం కన్నీరు కార్చాను, వాళ్ళ కోసం ఉపవాసం ఉన్నాను, వాళ్ళ జీవితాల్లో కార్యాలు జరగలేదు. ఎప్పుడైతే కార్యము జరిగిందని వెనక్కి చెప్పిందో ఈ సేవకుడికి ఏమొస్తుంది? బలం వస్తుంది. దేవుడు నన్ను వాడుకున్నాడు, దేవుని స్తోత్రం కలుగును గాక, దేవుని మహిమపరుస్తాడు, దేవుడు యందు ఆనందిస్తాడు. మరింత బలం పొందుకుని అనేక మంది కొరకు ప్రార్థన చేస్తాడు. అనేక మందికి దేవుని మాటలు చెప్పటానికి ఆ దైవజనులో ఉన్న విశ్వాసము ఇంకా బలపడుతుంది. నువ్వు సాక్ష్యం చెప్పకపోతే ఏమవుతుంది? అక్కడ ఉన్న వ్యక్తి బలపడ్డా. ఆయన బలపడపోతే ఇంకెవరన్నా వస్తే ఏమైనా చెప్పగలదురా? ఆయన చెప్పే ధైర్యం ఉంటుందా? అప్పుడు ఈయన వాడబడలేడు, ఆ తర్వాత వచ్చిన వాళ్ళు దీవించబడలేరు. దానికి కారణం ఎవరు? మేలు పొందుకున్న వ్యక్తి వచ్చి తిరిగి సాక్ష్యము చెప్పకపోవటం వల్లనే. నేను ఎందుకు చెప్తున్నా? సాక్ష్యము యొక్క బలం, ద పవర్ ఆఫ్ ద విట్నెస్ చాలా గొప్పది. అప్పుడు ఆవిడ వెళ్ళి మొత్తం అంతా నూనె అంతా అమ్మి అప్పులన్నీ తీర్చుకుని ఆమె పిల్లలు చక్కగా బతికారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమె సాక్ష్యము చాలామంది, ఆమె నూనె పొంగింది, ఆమె అవసరాలు తీరిని, ఆమె పిల్లలు బతికారు అంటారు. కానీ పాస్టర్ గారు
నాకు అనిపించింది ఆ తిరిగి వచ్చి చెప్పిన సంగతిని బట్టి ఆ దైవజనుడికి ఎంతగా దేవుణ్ణి స్తుతించుంటాడు, దేవుడు చేసిన కార్యాన్ని బట్టి. మరి ఎంతమంది ఆయన దగ్గర తిరిగి వచ్చినప్పుడు ఈ కార్యాన్ని ప్రస్తావించి ఉంటాడు, ఎంతమంది విశ్వాసం బలపడి ఉంటుంది. నా మాటను దేవుడు స్థిరపరిచాడు, నా నోటి మాటను దేవుడు నెరవేర్చాడు నా దైవజనునికి. ఆ సాక్ష్యము ఎంత స్ట్రెంత్ మీరు ఆలోచన చేయండి. యేసుప్రభు వారు కూడా అన్నారు, 10 మంది స్వస్థ పొందుకున్నారు కదా, ఈ ఏరి మిగతా 90 ఏరి ఒక్కడ అరుచుకుంటూ వచ్చి కేకలేస్తే 10 మంది కేకలేసుకుంటూ వస్తే ఎంతమంది వినపడుతుంది? 10 మంది ఒకసారి బిగ్గరగా కేకలేశారు అనుకోండి, ఏమవుద్ది బయట వాళ్ళందరికీ? ఏంట్రా ఎంతమంది కేకలేస్తున్నారు, ఏమైంది అక్కడ, ఏమైందని అందరూ వస్తారా? వచ్చినప్పుడు ఆ సాక్ష్యం వింటారా? ఆ సాక్ష్యం విన్నప్పుడు వాళ్ళందరూ వెళ్ళి ఏం చేస్తారు? వాళ్ళు వెళ్ళి ఎవరైతే కష్టాల్లో ఉన్నారో అందరికీ చెప్తారు. వీళ్ళ కష్టం లేకపోవచ్చు, కానీ కష్టాల్లో ఉన్న వాళ్ళందరికీ నేను ఒక సంగతి విన్నానండి, పలానా చోట పలానా ఆయన పలానా వాళ్ళని స్వస్థపరిచాడట, వాళ్ళు 10 మంది స్వస్థ పొందుకున్నారని. కుష్ఠవ్యాధి కలిగిన వాళ్ళందరికీ గాస్పెల్ వెళ్తుందా? సువార్త వెళ్ళదా? వెళ్లకుండా ఉండటానికి పొందుకున్న 90 కారణం. ఒక్కడికి ఎంత గట్టిగా అరితే ఎవరికి వినపడుద్ది? ప్రార్థన చేసినప్పుడు 10 మంది చేశారా? సాక్ష్యం ఇచ్చేటప్పుడు ఎంతమంది వచ్చారు? ఒక్కడే వచ్చాడు. ఆ నష్టం ఎంతమందికి? లెక్కలేదు. అది ఎంతమందికి నష్టమో లెక్కలేదు. మనం అని చెప్పాలంటే కుష్ఠవ్యాధికి శాపగ్రస్తులు ఎవరంటే వ్యాధి కాదు, ఆ వ్యాధి స్వస్థత పొందుకున్న వాళ్ళు మౌనం శాపం. నాకు ఈ వ్యాధి నుంచి విడుదల పొందుకున్నాను, నీకు కూడా ఈ వ్యాధికి పలానా దగ్గర మందు ఉందని చెప్పకపోవటమే మిగతా వాళ్ళందరూ బాధపడడానికి కారణం. దేవుడు అకౌంట్ అడగకుండా ఉంటాడా? ఏమయ్యా నువ్వు నోరు మూసుకు కూర్చుని ఎంతమందిని బాధ పెట్టావు, ఎంతమంది బాధను అలా ఉండిపోవడానికి కారకుడు అయ్యాడని దేవుడు అడిగితే ఈయన ఏం చేస్తాడు? పొందుకున్న మిగతా 90 మనలో ఎవరన్నా ఉన్నారా? 90లో దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. చెప్తున్నావా? ఒకసారి మీరు ఆలోచించండి. ఇశ్రాయేలు చిన్నది ఉంది కదా, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం మొదటి నుంచి మీరు తర్వాత అవసరమైనప్పుడు చదివిదురు. కానీ ఆవిడెళ్ళి ఏం చేసింది? సిరియా దేశం బానిసగా తీసుకుపోబడ్డప్పుడు ఏం చేసింది? సోమ్రోన్లో ఆ సిరియా దేశంలో ఉన్న సైన్యాధ్యక్షుడు నయమాను దగ్గరికి ఆమె అమ్మివేయబడ్డప్పుడు ఏం చెప్పింది? అమ్మా, తన యజమానురాళ్ళతోటి, అమ్మా నా ఏలిన వాడికి ఉన్న వ్యాధి, అంటే ఆయనకు కూడా కుష్ఠవ్యాధి ఉంది. ఏంటో ఈరోజు అందరూ కుష్ఠవ్యాధిలో కనపడుతున్నారు మనకి. ఆయనకు కూడా కుష్ఠవ్యాధి ఉంది. ఆయన ఎన్నాళ్ళ నుంచి బాధపడుతున్నాడు ఏమో, చాలా కాలం నుంచి. బహుపరాక్రమశాలి, ఒక సైన్యాధ్యక్షుడు, ఓ రాజుకి ప్రీతికరమైన వ్యక్తి, రాజు అభిమానించి ప్రేమించే వ్యక్తి. రాజు ఇతని చేతి మీద ఆనుకున్నాడు, రాజు విజయాలన్నిటికీ ఇతడే కారకుడు. అటువంటి వ్యక్తికి ఏముంది? కుష్ఠవ్యాధి ఉంది. దాన్ని ఎవడు తొలగించలేకపోయాడు. అప్పుడు ఇశ్రాయేలు దేశము నుంచి వెళ్ళిన చిన్నది ఏం చెప్పింది? నా ఏలిన వాని దగ్గర నా ఏలినవాడు సోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర ఉండాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. ఆయనలో దేవుని అభిషేకము ఉంది. అక్కడున్న ప్రవక్తలో ఆ అభిషేక మహిమ వలన అమ్మా నా యజమాని స్వస్థత పొందుకుంటాడని చెప్పింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ చిన్నది సాక్ష్యం చెప్పకపోతే ఎవరికి నష్టం చెప్పండి? ఈ చిన్నది సాక్ష్యం చెప్పి ఎవరికి మేలు చేసింది చెప్పండి? పోనీ ఎవరికి? నయమానికి. ఇంకా మీరందరూ పప్పులో అడిగేశారు. అస్సలు చిన్నది సాక్ష్యం చెప్పకపోతే ఆ ఇంట్లో బానిసగా ఉండేది. సాక్ష్యం చెప్పిన తర్వాత నయమాను స్వస్థ పొందుకున్న తర్వాత ఈ చిన్నదానికి ఆ ఇంట్లో వచ్చిన ఘనత ఎలాగుంటుంది, గౌరవం ఎలాగుంటుంది? ఆ ఇంటికి బానిసగా వచ్చిన బిడ్డ దేవత అయిపోయింది. ఇప్పుడు ఈయన బయటికి వెళ్ళేటప్పుడల్లా ఎవరిని ఎదురు రమ్మంటున్నారు? అమ్మగారిని ఎదురు రమ్మంటలేదు. ఇప్పుడు ఈ పని పిల్లల్ని ఎదురు రమ్మంటున్నాడు. అమ్మ నువ్వు మా ఇంటికి అడుగు పెట్టావు, మా ఇంటికి వచ్చిన తర్వాత నా వ్యాధి పోయింది, నాకు నిద్ర లేని రాత్రులే ఎప్పుడూనూ, కానీ నువ్వు వచ్చిన తర్వాత నేను సుఖంగా నిద్రపోతున్నాను, నువ్వు వచ్చిన తర్వాత నాకు ఉన్న వ్యాధి పోయింది, నీ రాక వల్ల నేను సంతోషంగా ఉన్నాను, నీ రాక వల్ల నిజదేవుని తెలుసుకున్నాను, నీ రాక వల్ల నేను ఇశ్రాయేలు దేశం గొప్పతనాన్ని తెలుసుకున్నాను. అసలు సాక్ష్యము చెప్పి ఎవరికి మేలు జరిగిందంటే ఇశ్రాయేలు చిన్నదానికి మొట్టమొదటిగా గొప్ప మేలు జరిగింది. నయమాను మేలు తర్వాత పెట్టండి. ఎవరికి మేలు? ప్రవక్త గారి గొప్పతనం వెళ్ళడటం తర్వాత సంగతి.
దేవుని గొప్పతనం వెల్లడవడం తర్వాత సంగతి. కానీ ఎవరికి మేలు కలిగిందంటే, సాక్ష్యం చెప్పి ఎవరికి బలం వచ్చిందంటే, ఇశ్రాయేలీలు చిన్నదానికి ఎక్కడ లేని బలం వచ్చింది. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఇప్పుడు ఆ ఇంట్లో పని పిల్ల కాదు ఆవిడ, దేవుని దూతగా ఉంది. ఎందుకంటే ఆ ఇంటిలో ఉన్న బాధ నివారణకు తానిచ్చిన సాక్ష్యము కారణమయ్యింది. ఆ బిడ్డ సాక్ష్యం ఇవ్వకుండా ఉంటే ఎప్పటికీ పనిపిల్లగా, బానిసగా, పనిపిల్ల కాదండి, బానిసగా కొనుక్కోబడింది. ఇప్పుడు ఆ బిడ్డకి బానిసగా ఉంచలేదు ఆ ఇంట్లో. ఎదురొచ్చిన వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు, ఎంతో ఆ బిడ్డని, ఆ ఇంట్లో గౌరవం. నీ చేత్తో వడ్డించమ్మా, నువ్వు ఎదురురామని సిస్టం వాళ్ళకు ఉందో లేదోలే, మన వాళ్ళకి పెట్టడం ఎందుకు. కానీ మొత్తానికి ఆ ఇంట్లో ఈ అమ్మాయికి ఏమైపోయింది? దేనివల్ల? ఆమె దైవజనుల్లో ఉన్న అభిషేకము యొక్క గొప్పతనాన్ని గూర్చిన సాక్ష్యం. చాలామంది ఎందుకు సాక్ష్యం చెప్పలేకపోతున్నా తెలుసా? దైవజనుని చూస్తున్నారు కానీ దైవజనుని మీద ఉన్న దేవుని అభిషేకము యొక్క మహిమను చూడలేకపోతున్నారు. దేవుడు ఎన్నుకున్న పాత్ర మంటి పాత్రను చూస్తున్నారు కానీ మంటిలో దేవుడించిన యొక్క మహిమ యొక్క అభిషేకము యొక్క మహిమను చూడలేకపోతున్నారు. మీరందరూ ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రియమైన దేవుని సంగమా, there is a power in witness. The power of the witness is so great, so mighty. It's blessing to many. అనేక మందికి ఆశీర్వాదము నీ సాక్ష్యం. అప్పుడు నీవు గణపరచబడతావు, అప్పుడు నీవు గౌరవించబడతావు, నువ్వు గణపరచబడతావు. ఎప్పుడో తెలుసా? నీ సాక్ష్యము ప్రజల జీవితాల్లో కార్యము చేస్తున్నప్పుడు. అమ్మా, సమరయులందరూ అంటున్నారు, ఇప్పుడు నీవు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి కాక యేసయ్య మాటలను బట్టి ఈయన మెస్సయ్య అని మేము గ్రహించాము. అయ్యా యేసయ్య, ఇంకా 4 రోజులుండి మాకు చెప్పయ్యా, ఇంకా చెప్పయ్యా నీ మాటలు. నీవు నిజంగా మెస్సయ్యవయ్యా, నీ మాటల్లో జీవం ఉందయ్యా, నీ మాటల్లో అధికారం ఉందయ్యా, నీ మాటలో మహత్యం ఉందయ్యా. అందరము తీర్మానం చేసుకుందామా? నా సాక్ష్యములో బలముంది, నా సాక్ష్యములో శక్తి ఉంది. ఇశ్రాయేలీల చిన్నది సాక్ష్యము, ఇశ్రాయేలీల చిన్నదాన్ని ఘనత పట్టుకొచ్చింది. నీవిచ్చే సాక్ష్యము మొదటిగా నీకు ఘనతను పట్టుకొస్తుంది. నీ జీవితంలో ఘనత పట్టుకొస్తుంది తల్లి. నీవు ఘనహీనురాలుగా ఉండటానికి కారణం నీవు దేవుని కార్యాలను మరుగుపరిచి నువ్వు పొందుకున్న మేలుల గురించి సాక్ష్యం ఇవ్వకపోవటమే. నీ జీవితంలో మరలా దేవుని యొక్క మహిమను చూడలేకపోవటానికి కారణం. నీ సాక్ష్యములో బలముంది. సాక్ష్యాన్ని ఇవ్వు. బయటికి వెళ్ళి మందిరంలోకి వచ్చి సాక్ష్యం ఇవ్వు. సాక్ష్యం చెప్తాను, ఎక్కడికి వెళ్ళిన ప్రతి చోట నీ సాక్షిగా ఉంటానయ్యా అనే తీర్మానం చేసుకుందాం. ప్రతి చోట నీ సాక్షిగా ఉంటానయ్యా. దేవా, బ్రతుకిన కాలమంతా ప్రతి చోట నీ సాక్షిగా ఉండే ధన్యత, భాగ్యం కూడి వచ్చిన సమాజానికి మాకు మెండుగా ప్రసాదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.